నిజంగా ఆమె చేసిన త్యాగపూరితమైనటువంటి కార్యాన్ని మనం చూసాం. అందులో ప్రేమ అనేది కనిపిస్తూ ఉంది. చూసారండి, ప్రేమ. ఆమెకి యాక్చువల్గా చనిపోయినటువంటి 7గురిలో 2 ఆమె కుమారులు, యాక్చువల్గా 5 వేరే వారి కుమారులు, మెరాబు కుమారులు. అయినప్పటికీ చూశారండి, ఇక్కడ 7 శవాల దగ్గర గోధుమల కోతకాలం మొదలుకొని శీతాకాలం వరకు, వర్షాకాలం వరకు ఆమె అక్కడే కూర్చుంటుంది లోటీగా. చూసారండి, యాక్చువల్గా దావీదు గిబియోనీలకి ఎందుకు అప్పగించాడు ఆ 7గురిని అంటే మనం చక్కగా విన్నాం. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ మీరు చక్కగా కేర్ఫుల్గా వింటే చాలా బయలుపడుతుంది. ఇది మనం రేర్గా విన్నాం కాబట్టి మనకు కొంచెం అర్థం చేసుకోవడం కష్టమే. అయినప్పటికీ మనం కొంచెం కేర్ఫుల్గా వింటే చాలా బాగా అర్థమవుతుంటుంది. తర్వాత మీరు ఆ అధ్యాయాలన్నీ చదవండి దయచేసి. 2వ సమూయేలు 3వ అధ్యాయము, దేవవృత్తాంతముల గ్రంథం, బ్రదర్ చెప్పిన ఆ రెఫరెన్స్లన్నీ చదివితే మీకు ఇంకా కొంచెం అవగాహన వస్తూ ఉంటుంది. ఇక్కడ కేవలం ఆ రిస్పా యొక్క త్యాగాన్ని మనం చేస్తూ ఉన్నాం. రిస్పా ఎవరు? రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి స్త్రీ, అయ్యా కుమార్తె. అంతటి రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి ఆ స్త్రీ గోనె పట్ల కట్టుకుని లోన్లీగా ఎక్కడో అడవుల మధ్య, జంతువుల మధ్య గోనె పట్ట మీద కూర్చొని దేవారాత్రులు ఆ శవాన్ని కాపాడి. చూశారండి, ఆ దినాల్లో శవాన్ని అలా అనాదిగా వదిలివేయరండి. ఈవెన్ నేరస్తుల్ని కూడా ప్రొద్దు కొంకు వేళ ఆ మ్రానుకుని వేలాడదీయబడిన నేరస్తుల్ని కూడా సూర్యుడు అస్తమించే లోపల క్రిందకి తీసి భూస్థాపన చేయాలి. ఇక్కడ భూస్థాపన చేయటానికి అవకాశం లేదు, ఎందుకంటే అది రాజు ఏర్పాటు చేసిన కార్యం కాబట్టి ఎవరు ధైర్యం చేయలేరు. చూశారండి, ఆమె ఒక్కటే లోన్లీగా పోరాడింది. సో క్రీస్తు ప్రభు వారు కూడా తన ప్రేమను మన పట్ల చూపిస్తూ మనం నశించిపోయే సమయంలో ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగపూరితంగా అర్పించి మనకు విడుదలనిచ్చారు. సో అలాగే ఆమె ఆ బిడ్డల యొక్క శవాల్ని అన్యాక్రాంతం చేయకుండా ఆ కాలం అంతా కూడా కాపాడింది. ఎందుకంటే ఆ వన్యమృగాలు బారిన పడితే అది ఏమాత్రం పద్ధతిగా ఉండదు. ఆ దినాల్లో పద్ధతి కాదు. వర్షాకాలం వచ్చే వరకు వెయిట్ చేసింది. అప్పుడు వర్షానికి అవి ఎండిపోయి నానిపోయి కొట్టుకుపోయే పరిస్థితి, మెట్లు కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ దావీదు ఆ విషయాన్ని గ్రహించి అప్పుడు సౌలు, యోనాతాను యొక్క బోన్స్ అవన్నీ తెప్పించి భూస్థాపన చేపిస్తారు. నిజమే, మనం ఎన్నో రేర్ స్త్రీలు, ఎంత రేర్ ఈ బైబిల్ క్యారెక్టర్స్ ఎంతో మంది ఉన్నారండి. మనం వీటన్నిటినీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మనం ఇదంతా అర్థం చేసుకోవాలంటే కొన్ని నెలలు పడుతుంది. యాక్చువల్గా మనం ఓన్గా స్టడీ చేసి అర్థం చేసుకోవాలండి. అలాంటిది బ్రదర్ చాలా క్లుప్తంగా చక్కగా 40 minutesలో ఎంతో మీనింగ్ఫుల్గా ఈ యొక్క వివరించడం నిజంగా దేవుని యొక్క ఆత్మీయ నడిపింపది. దయచేసి మనం వినాలి. వాక్యం వింటే మనకు ఒక అర్థం వస్తుంది, అవగాహన వస్తుంది, విశ్వాసం వస్తుంది. వినటం వలన విశ్వాసం వినట క్రీస్తుని వచ్చినటువంటి మాట. బైబిల్లో రాయబడినవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా
రాయబడినటువంటి మాటలు బైబిల్లో ఉన్నది అంటే దాని నుండి మనం ఏదో నేర్చుకోవాల్సింది ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, యాక్చువల్గా వీళ్ళు ఎవరు ఈ సౌలు యొక్క వ్యక్తి దేవుని దృష్టికి అంత యోగ్యమైన వాడు కాదండి. అయినప్పటికీ బైబిల్లో రాయబడింది అంటే వారి నుండి మనం ఎంతో నేర్చుకోవాలి, కొంత నేర్చుకోవాలి. అందు నిమిత్తం దేవుడు బైబిల్లో అది ఉంచాడు. చూడండి, ఎన్నో బైబిల్లో రాయబడటానికి ఉన్నాయి, కానీ అవన్నీ రాస్తే కూడా భూలోకం కూడా సరిపోదన్నారు. కాబట్టి అలాంటి వాటిలో విడిచిపెట్టకుండా ఇది బైబిల్లో వచ్చింది అంటే ఈ పాయింట్ మనం అది ఒక పాయింట్ మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఇందులో ఆమె యొక్క ప్రేమ కనిపిస్తుంది, త్యాగం కనిపిస్తూ ఉంది. అలాగే ఆనాటి యొక్క విలువలను కాపాడే స్థితి కనిపిస్తూ ఉంది, పట్టుదల కనిపిస్తుంది, ఓర్పు కనిపిస్తుంది, సహనం కనిపిస్తుంది. చూసారా, తల్లి యొక్క ప్రేమ లాంటిదండి. ఆమె కుమారులు కాకపోవచ్చు 5, కానీ ఆమె కుటుంబంలోని బిడ్డలే కాబట్టి తన సొంత కుమారులే వారిని కూడా కాపాడింది. ఆమె బిడ్డలు ఇద్దరే, కానీ మిగతా వాళ్ళు 5 ఉన్నారు. చూడండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. కాబట్టి ప్రేమ అనేది మనకు కనిపిస్తుంది, క్రీస్తు ప్రేమ అనేది మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ ప్రేమను మనం సంతరించుకోవాలి. అలాంటి పరిస్థితులు ఎదురవ్వాలని కాదు, కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం ఏమి ఆశ్రయించాలి, మనం ఏ విధంగా పనికి పూనుకోవాలి అనేది మనకి కేవలం దేవుని యొక్క వాక్కుల మీద ఉండే మనం ఆధారపడాలి. అక్కడ దావీదు చేసింది తప్పు అనుకోకూడదు మనం, అది కూడా లేఖనాల ప్రకారమే చేశారు ఆయన. చూశారు, దావీదు కూడా ప్రేమ లేకపోదండి గిబియోనులకి అప్పచెప్పటం. ఎందుకంటే సౌలు గిబియోనులకి చాలా ఘోరమైన కార్యం చేశాడు, రక్తపాతం సృష్టించాడు. కాబట్టి గిబియోనులు కరువు కాలంలో గిబియోనులకి ఈ అభయం ఇస్తాడు. దీని నుండి తప్పించుకోవటానికి, మీకు ప్లీజింగ్ చేయటానికి నేనేం చేయాలన్నప్పుడు సౌలు కుటుంబం, నాకు ఇశ్రాయేల్ మీద యూదుల మీద కాదు నాకు మా కోపం, వాళ్ళు ఏం చేయము, సౌలు కుటుంబస్తులని 7 మాకు అప్పగించండి చాలు అంటారు. సంఖ్యాకాండం 5వ అధ్యాయం, సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనం ప్రకారం వాళ్ళ 5 అప్పగిస్తారు, 7 అప్పగిస్తుంటారు. లేఖన ప్రకారమే ఆయన చేస్తుంటారు. కాబట్టి దేవుని వాక్కులను మనం అనుసరించవలసిన వారం ఉన్నాము. అలాగే దేవుడు పరమ తండ్రి ప్రభు అయిన క్రీస్తు వారు చూపినటువంటి ప్రేమను మనం సంతరించుకోవాలి అని ఇదని మనం నేర్చుకున్నాం. ఆ ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమలో ఓర్పు ఉంటుంది, ప్రేమలో సహనం ఉంటుంది, ప్రేమలో దీర్ఘశాంతం ఉంటుంది, ప్రేమలో ఆశానిగ్రహం ఉంటుంది. ఇవన్నీ ప్రేమకు రిలేటెడ్ అండి. ఆత్మీయ ఫలాలు. ఒక చిన్న వచనంలో ఆమె యొక్క నేచర్ ఎంతగా బయటపడిందో చూడండి. కాబట్టి మనం మండల కాలంలో మనం యొక్క ఆత్మీయ ఫలాలు ఎలా పొందుకోవాలి, మనం దినదినము హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి మనల్ని మనం ఈ ఆత్మీయ మండల కాలంలో 40 దినాలు ఎందుకు ప్రత్యేకంగా జరుపుకుంటున్నాము అంటే, అదే మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుళ్ళు స్థిరంగా నిలబడుతూ, మనలో ఇంకేమన్నా పులిసినది ఏదైనా ఉందేమో దాన్ని తీసి పారవేయడానికే ఈ 40 దినాలు. పులిసినది ఏది మనలో ఉండకూడదు.
అది ఆటంకం, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఆటంకం. చూసారా? అది ఎలాంటి క్లిష్ట సమస్య అయినా కూడా మనం ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి ఉండాలి. లాగా నిజంగా నాడు స్త్రీలు ఎంత త్యాగపూరితంగా చేశారు. అలాగే యుక్త కుమార్తె కూడా నిజంగా చాలా గొప్ప ధన్యురాలండి. తండ్రి యుద్ధం నుండి వస్తూ ఒక వడంబడి చేసుకుంటాడు. నాకు మొట్టమొదట ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళని దేవునికి బలిచ్చేస్తానంటాడు. చూసారండి? యుద్ధాన్ని జయించి జయోత్సవంతో వస్తుంటాడు. తిరిగి వస్తున్నప్పుడు ఆ తండ్రిని ఎదుర్కొంటుంది. చక్కగా నాట్యం చేసుకుంటూ స్త్రీలందరితో తోటి వారితో ఫ్రెండ్స్తో కలిసి చక్కగా నాట్యం ఆడుతూ ఆ యొక్క జయాన్ని, ఆ యొక్క విజయాన్ని ఆస్వాదించడానికి చక్కగా నాట్యమాడుతూ ఎదురెళ్తాడు. నిజంగా తండ్రి హృదయం ఎంతగా తలడిల్లిపోయిందో. ఒకే ఒక కుమార్తె. చూశారు? కానీ కుమార్తె ఆ విషయంలో ఏమాత్రం భయపడలేదు, ఏమాత్రం వెనుదిరగలేదు. హల్లెలూయా. ధైర్యంగా, తండ్రి నీవు దేవునికి ఏమి వాగ్దానం చేశావు, ఏమి ఒప్పుకున్నావు అది నెరవేర్చు, తప్పకుండా నెరవేర్చు. కానీ నాకు కొంత సమయం, ఆ సమయాన్ని నేను నా పరివారితో వెళ్ళి, నా స్నేహితులతో వెళ్ళి నేను కన్యాత్వం కొరకు అంగలారుస్తాను. దేవుని దృష్టిలో నేను మొరపెట్టుకుంటాను, నన్ను నేను సరి చేసుకుంటాను. అప్పుడు నీవు అనుకున్నట్టుగా నీవు ప్రమాణం చేసినట్టుగా నన్ను బలి ఇచ్చేయి. చూసారు? ఎంత త్యాగం. చావుకైనా కూడా వెనుకాడనటువంటి స్త్రీలు. భయంకరమైనటువంటి నిషేధ రాత్రిలో ఒంటరిగా అడవిలోని వన్య మృగాల మధ్యలో ఉంది అంటే రిస్పా. చూడండి ఆమె ధైర్యం, చూడండి ఆమె ఔదార్యం, చూడండి. కాబట్టి విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం అలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ, ఇవన్నీ ఎలా సాధ్యమంటే ఒక దేవుని మాట వలనని, దేవుని వాక్యం వలనని. మనం దేవుని వైపు చూస్తున్నప్పుడే, దేవుని వైపు చూసినప్పుడే, దేవుని అడుగు జాడలలో నడిచినప్పుడే, ఆయనను వెంబడించినప్పుడే మనం అలాంటి స్థితి పొందవచ్చు. నిజమే, మనకి లోకంలో ఎన్నో శ్రమలు ఎదురవుతుంటే ఇలాంటి మనకి అలాంటివి డైరెక్ట్గా కాకపోయినా మన దేవుడు చెప్పాడు కదా, కొరింథీయులకు పత్రికలో చెప్తారు కదా 10వ అధ్యాయంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడు, అయినను దాని నుండి తప్పించుకునే మార్గము కలుగజేస్తాను. ఈ దినాల్లో మనకి ఇచ్చిన దేవుడి వాగ్దానం అది. కాబట్టి మనం ఈ లోకంలో మనం దేనికి భయపడాల్సిన పని లేదు. వాళ్ళ శోధన ఎదురవుతుందా, నేను సహించగలిగినంతకన్నా ఎక్కువ జరగదు అనే విశ్వాసం మనకు ఉండాలి. శోధన సహించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూసారండి, ప్రభు వారు తానే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి, పాపలోకానికి, అరణ్యంలోనికి, వన్యమృగాల మధ్యన, చీకటి రాత్రిలో, చీకటిలోకి, మరణ ఛాయ గల ప్రదేశంలోనికి ఆయన వచ్చారండి. ఆయన వచ్చి మనల్ని కాపాడుతున్నారు. వన్యమృగాల నుండి మనల్ని కాపాడుతున్నారు. హల్లెలూయా. నిజమే, మన చుట్టూ భయంకరమైనటువంటి చీకటి, భయంకరమైనటువంటి వన్యమృగాలు, వాటన్నిటినీ భారతరాలతో ఉంది. కాబట్టి ఆ ప్రేమను మనం సంతరించుకోవాలి. దేవుని కృపను పొందుకోవాలి. దేవుడంటే కృప మనకు
చేయనుగాక. చక్కని వాక్యం మనం జ్ఞాపకం చేసి మనకి ఇది బలపరిచినటువంటి సహోదరులు ఈ వినాయకుని వందనాలు తెలుపుతున్నాను. మంచిదండి. ఈ వాక్యం మనందరిలో ఫలించడానికి కానీ మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి రత్నం గారు ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మా రత్నం సిస్టర్, ఒకవేళ రత్నం సిస్టర్ గారు అందుబాటులో లేకపోతే మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు బాబురావు గారు ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నిత్యుల తండ్రి, బలవంత దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆయన ఆకాశంలో సింహాసనము, భూమిని పాదపడి చేసిన దేవానికి స్తోత్రములు. ఆయన ఈ మండల కాల ధ్యానంలో ప్రభువా మరొక మెట్టులోకి మమ్మల్ని చేర్పించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. ఆయన ఇవి తండ్రి రాత్రంతా మీ బాహుల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఇవేకుజామునే మాకు మంచి బిడుకునిచ్చి ఆరాధనలో పాల్గొనే భాగ్యమును ఆయన మాకు దయచేసినందుకు స్తోత్రములు. ఆయన ఇగో తండ్రి